భారతదేశంలో పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు రాబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇది విదేశీ శక్తులు, అంతర్జాతీయ కుట్ర దీంట్లో ఉండొచ్చు, లేదా కొంతమంది మూర్ఖులైన మన మధ్యలోనే ఉన్నటువంటి దుర్మార్గుల వల్ల కూడా కావచ్చు. ఎందుకంటే వక్ఫ్ బిల్లు అనేటటువంటిది వక్ఫ్ రద్దు కాదు, అది కేవలం వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ బిల్లు వక్ఫ్ చట్టం వక్ఫ్గానే అమలవుతుంది. ఇదివరకటి రోజుల్లో ఆ వక్ఫ్లో ఉన్నటువంటి పెద్దలు డిసైడ్ చేసేసి ఇది మాది అంటే తీసేసుకునేటటువంటి దూరంలో కాకుండా, ఇది ముస్లింలకే సంబంధించిన ఆస్తి అయితే ఎవరో రాసి ఇచ్చుంటే, ఎవరో పెద్దవాళ్ళు అనౌన్స్ చేసి ఉంటే అది తీసుకోవడానికి ముందు ఆ సదరు కాగితాలని కలెక్టర్ పరిశీలించి రాసిస్తాడు. అంతే తప్పించి మరేమీ లేదు. ఇదివరకు అట్లా కాగితాలు లేకపోయినా తీసుకునేటటువంటి సిస్టమ్ నుంచి, లేదా అన్ని మతస్థులకు సంబంధించిన దాన్ని కూడా ఆ పేరుతో తీసుకున్న దాని నుంచి ఇప్పుడు ఒక ఉపశమనం, ఆ చట్టబద్ధమైన ఆధారాలు ఉంటే తీసుకోవాలి. అది కలెక్టర్ పర్యవేక్షణ. అంతకు తప్పించి ఎవరిని మోసం చేసేది కాదు. ఉన్న భూమిని 10 పైసలు వెనక్కి తీసుకునేది లేదు. ఒక్క గజం ముస్లింల భూమి కూడా వెనక్కి తీసుకునేది లేదు. ఒక్క గజం మసీదులకు సంబంధించిన భూమిని వెనక్కి తీసుకునేది కూడా లేదు. వక్ఫ్ పేరుతో ఇవాళ ఉన్న ఆస్తంతా వక్ఫ్కే ఉంటుంది. అదే సందర్భంలో అదనంగా తీసుకునేటప్పుడు మాత్రమే ఈ రూల్స్ వర్తింపజేస్తాయి. కానీ ప్రజల్లో ఏం చేస్తున్నారు, టోటల్గా వక్ఫ్ రద్దు అన్నటువంటిది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం మైనారిటీ యువకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ఫేక్ క్రియేట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.